ఈరోజు గణేష నవరాత్రుల సందర్భంగా మాతాపిత పూజోత్సవ సందర్భంగా ఇక్కడ కూర్చున్నటువంటి ఝాన్సీ విద్యాలయ విద్యార్థులందరికీ ఆశీస్సులతో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అటు ఇటు కూర్చున్నటువంటి ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి అందరికీ నమస్కారం. వినాయకుడు తన ఆధిపత్యాన్ని పొందడం కోసం అమ్మా నాన్న చుట్టూ తిరిగితే దాదాపు ముల్లోకాల్లో ఉన్న తీర్థాలన్నింటిలో మునిగితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వచ్చింది. అది ఆనాటి కాలంలో. మరి ఇప్పటి కలియుగంలో ఎవరు ఏ పని చేయాలన్నా, చక్కగా చదువుకోవాలన్నా, మంచి మార్కులు రావాలన్నా, సంఘంలో సమాజంలో మనం మంచి పేరు రావాలన్నా కావాల్సింది అమ్మా నాన్నల ఆశీస్సు. కాబట్టి నిత్యం ఉదయం లేవగానే మనం చేయాల్సింది ఏంటి? అమ్మా నాన్నకి తప్పనిసరిగా నమస్కారం చేయాలి. అది చేసినా చేయకపోయినా మనకు వేదం ఏం చెప్తుంది? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్తుంది కదా. అందుకని తప్పనిసరిగా ఈ ప్రార్థనను కూడా మనం చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే మనం మర్చిపోకుండా ఉండడం కోసం ఈరోజు మీ కరెస్పాండెంట్ సార్ ఏం చెప్పారు? ఇక్కడ వినాయకుడు ఎలాగూ వాళ్ళ అమ్మా నాన్నకి పూజ చేశాడు కాబట్టి ఆయనకు విఘ్నాధిపత్యం వచ్చింది. దేవతలందరికీ అధిపతిగా ఉన్నాడు, అన్ని గణాలకు అధిపతిగా ఉన్నాడు. కాబట్టి మీరు రేపు పెద్దగా అయిన తర్వాత సమాజంలో ఒక మంచి ఉన్నతమైన అందరికీ నాయకత్వపు లక్షణాలతో తానే నాయకుడిగా ఉండే విధంగా మీరు ఉండాలి అంటే ఈ పూజ చేయాలి అని మీకు అందరికీ అది ఆ పూజ యొక్క విశిష్టత తెలియడం కోసం ఇక్కడ కూర్చోబెట్టాం. ఎవరెవరు ఎలాంటి బిడ్డలో మనకు ముందు మీరందరూ ఎప్పుడైనా శ్రవణ కుమారుడి కథ విన్నారా? వినలేదా? హరిశ్చంద్రుడి కథ విన్నారా? మహాత్ముడు అనేటువంటి వాడు ఎందుకు సత్య అహింసలు నేర్చుకున్నాడు? ఎందుకు అంటే ఆయన ఒకటే చెప్తాడు. ఆయన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా సత్య హరిశ్చంద్రుడి కథ, ఆ తర్వాత శ్రవణ కుమారుడి కథ చెప్పేదట. మన అమ్మలు కూడా శ్రవణ కుమారుడి కథ చెప్పాలి. వాళ్ళు చెప్పకపోతే నేను ఇప్పుడు చెప్తాను, ఈ కథ మీరు పెద్ద వరకు గుర్తుపెట్టుకొని మీరు మీ పిల్లలకి చెప్పాలి. శ్రవణ కుమారుడు ఒక ముని కుమారుడు. ఆయన నిరంతరం తల్లిదండ్రుల సేవ చేసేవాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఆ ముని వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు, కళ్ళు కనిపించడం లేదు, నడవడానికి చేతనవ్వట్లేదు. కానీ వాళ్ళిద్దరికి కోరిక ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి తీర్థయాత్రలన్నీ చూడాలనేటువంటి కోరిక ఉంది. కానీ నడవడానికి శక్తి లేదు, కళ్ళు కనబడట్లేదు. మరి ఈ కొడుకు ఏం చేశాడో తెలుసా? అమ్మ మీరేం భయపడకండి నాన్న, మీరేం అక్కర్లేదు, మీకు దేవుడిని చూపెడతానని చక్కగా ఒక కావడి తెచ్చాడు. కావడి ఏంటి తెలుసా? మళ్ళీ అది తెలియదా? ఒక పెద్ద కర్రతో ఉండి ఇటొకటి అటొకటి బుట్టు ఉంటుంది. ఊర్లలో ఆంధ్ర ప్రాంతంలో మనం బాగా చూస్తాం, నదిలో నుండి నీళ్లు తెస్తూ ఉంటారు, సినిమాల్లో అప్పుడప్పుడు చూస్తాం. అలాంటి కావడిలో ఇటొక బుట్ట అటొక బుట్ట పెట్టుకొని ఒకవైపు అమ్మని మరొక వైపు నాన్నని, ఎందుకంటే అప్పుడు కార్లు లేవు కదా, అందుకని కావడిలో మోస్తూ ముందుకొచ్చాడు. అలా ఎక్కడి వరకు వచ్చాడు ఆయన అంటే ఆ కావడిని మోస్తూ ప్రతి దేవాలయం దగ్గరికి, ప్రతి తీర్థం దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్నని ఇద్దరిని తీసుకువెళ్తున్నారు. తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళ కళ్ళు కనబడవు కదా. కనపడకపోయినా నాన్నగారు అదిగో ఆ దేవుడు చూడు ఎంత అందంగా ఉన్నాడు, రాముడు చిద్విలాసంగా ఉన్నాడు, రాముడు పక్కన సీత ఇంకా అందంగా కనపడుతుంది, పక్కన లక్ష్మణుడు ఎంత బాగా కూర్చొని ఉన్నాడు, ఆ భరతుడు వెనకాతలు ఉన్నాడు, హనుమంతుడు పాదాల దగ్గర ఉన్నాడు అని వాళ్ళ నాన్న చూస్తే ఎలా కనపడతారో అలాగే వాళ్ళ నాన్నకి అన్నీ చెప్తున్నాడు. వెళుతూ ఉన్నప్పుడు దారిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాలు ప్రాంతాలు ఏముంటే వాటి గురించి కూడా చెప్తూ ఉన్నాడు. అలా ఆ కొడుకు వాళ్ళ అమ్మ నాన్నలకి ఎప్పుడు ఏం కావాలంటే దాహం వేస్తే నీళ్ళు తీసుకొస్తున్నాడు, ఆకలి వేస్తే ఆహారాన్ని తీసుకొస్తున్నాడు. వీటన్నింటితో పాటు వాళ్ళు ఏం చూడాలి అనుకుంటే అవన్నీ కూడా ఆయన కళ్ళతో చూపెడుతున్నాడు, ఆయన చేతులతో మోసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా వెళుతూ ఉంటే ఒకరోజు ఆయన వాళ్ళ నాన్న అమ్మని అక్కడ పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి దాహం వేస్తుంది కదా, కాసిని మంచినీళ్ళు తీసుకెళ్దామని ఒక కుండ తీసుకువెళ్ళి నదిలో ముంచుతున్నాడు. అలా ముంచుతున్నప్పుడు కుండని నీళ్ళల్లో ముంచితే ఒక సౌండ్ వస్తుంది కదా. ఆ సౌండ్ మీరు ఎప్పుడైనా నీళ్ళని బిందెలతో ముంచారా? ముంచలేదు. ఎందుకంటే మనకన్నీ కూడా బాటిల్స్ దొరుకుతాయి కాబట్టి ఆ దాహం వేస్తే బాటిల్ కొనుక్కొస్తాం. బాటిల్ కొనుక్కు రాకుండా చక్కగా